హాయ్ హలో నేను మహేష్ విట్ట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు JM TV. ఓకే చెప్పు ఏమ్మా సైలెన్స్ నా చెప్పు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి వారం రోజులు అయిపోయింది. ప్రభుత్వం అధికారపూర్వకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తాము. మంత్రివర్గం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటైంది. మంత్రులు ఇంకా ఛాంబర్లోకి చేరుకొని పరిపాలన మొదలు కాలే. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా అవినీతి రహితమైన పాలన అందించాలనేది ప్రభుత్వ ఆదేశం. మాకందరికీ ఎక్కడ కూడా అవినీతి ఉంటే అక్కడ మీరు వెంటనే వారి మీద చర్యలు తీసుకొని ఉన్నతాధికారులకు కానీ మాకు కానీ రిపోర్ట్ చేయండి, వారి మీద వెంటనే తప్పని చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మున్సిపాలిటీలో చాలా కాలం నుంచి కొంతమంది గతంలో ఉండబడిన అధికార పార్టీ వాళ్ళు ఇది ఒక సొంత ఎస్టేట్ లాగా వాడుకున్నారు. విచ్చలవిడి అవినీతి జరిగిపోయింది. ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు తినేసినారు. కాబట్టి ఇప్పటి నుంచి నిజాయితీ గల ప్రభుత్వాన్ని పరిపాలన అందించాలని మున్సిపల్ అధికారులకు అందరికీ సమావేశం పెట్టి చెప్పడం జరుగుతుంది. ప్రజల కోసం ఏర్పాటైన ఈ ఆఫీసు ప్రజలను గౌరవించండి, ప్రజలను వస్తే కూర్చోబెట్టండి, వారికి కావాల్సిన పేపర్ 2 రోజుల 3 రోజుల ఇవ్వండి, ఇంటి ప్లాన్ ఒక వారం 10 రోజులు అప్రూవల్ చేసి ఇవ్వండి. మీరు వాళ్ళ దగ్గర డబ్బు కోసమని రకరకాలైన పనుల కోసం వచ్చే ప్రజలను మీరు హింసించవద్దు. ఆఫీసు టయానికి సక్రమంగా రండి, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచండి. ఇవన్నీ వాళ్ళకందరికీ చెప్పడం జరిగింది. గతంలో ఉండబడిన అవినీతికి ఆస్కారం లేకుండా మేము వాళ్ళు పరిపాలన జరగాలని చెప్పడం జరిగింది. వాళ్ళు మొండిగా అట్నే ఉండే పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ మీద వేటు వేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వంలో ప్రొద్దుటూరులో ప్రత్యేకించి ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేని ప్రభుత్వము. ఎక్కడ కూడా గిలాలు మున్సిపాలిటీ స్థలాలు ఆక్రమించుకోవడం కానీ, రోడ్ల మీదకి సాగడం కానీ ఇటువంటి ఎక్కడా జరగకూడదని చెప్పి వాళ్ళందరికీ గట్టిగా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ ఆ మాదిరిగా నడుచుకుంటామని చెప్పడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో వాళ్ళకు మళ్ళీ కొంతకాలం ఇవన్నీ నెరవేరుస్తారా లేదా, ఇవన్నీ చేస్తారా లేదా అనే దానికి కొంత సమయం ఇచ్చిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఇక్కడ సమావేశం అయ్యాం. థ్యాంక్ యూ.